హాయ్ ఎవ్రీవన్. బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో అతను హీట్ స్ట్రోక్ బారిన పడ్డాడు. దీంతో షారూక్‌ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి కుదుట పడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు కింగ్ ఖాన్. యథావిధిగా మళ్లీ తన రోజువారీ కార్యకలాపాల్లో బిజీగా మారిపోయాడు. అయితే షారూక్ ఖాన్ ఇప్పుడు మళ్ళీ ఆసుపత్రిలో చేరాడు. అది కూడా అమెరికాలో. బాలీవుడ్ బాద్‌షా చాలా ఏళ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆయన మంగళవారం అమెరికా వెళ్లారు. అక్కడే కంటి నిపుణుడి వద్ద కింగ్ ఖాన్ శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లు సమాచారం. అయితే ముంబైలో షారూక్ అసలేం జరిగిందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు సహా యజమానిగా ఉన్నారు. ఈ ఏడాది మేలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ చూస్తూ హీట్ స్ట్రోక్కు గురయ్యాడు ఈ హీరో. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ కంటి సమస్యతో షారూక్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే అతను మంగళవారం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే షారూక్ ఖాన్ 2023లో హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నాడు. షారూక్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు 1000 కోట్ల క్లబ్లో చేరాయి. అలాగే రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో వచ్చిన ఢమ్కీ సినిమా 400 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం కింగ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు షారూక్. ఈ సినిమాలో ఆయన కూతురు సుహానా కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి త్వరలో ఎలాంటి ప్రకటన వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని బాలీవుడ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. హాయ్ ఎవ్రీవన్. బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో అతను హీట్ స్ట్రోక్ బారిన పడ్డాడు. దీంతో షారూక్‌ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి కుదుట పడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు కింగ్ ఖాన్. యథావిధిగా మళ్లీ తన రోజువారీ కార్యకలాపాల్లో బిజీగా మారిపోయాడు. అయితే షారూక్ ఖాన్ ఇప్పుడు మళ్ళీ ఆసుపత్రిలో చేరాడు. అది కూడా అమెరికాలో. బాలీవుడ్ బాద్‌షా చాలా ఏళ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆయన మంగళవారం అమెరికా వెళ్లారు. అక్కడే కంటి నిపుణుడి వద్ద కింగ్ ఖాన్ శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లు సమాచారం. అయితే ముంబైలో షారూక్ అసలేం జరిగిందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు సహా యజమానిగా ఉన్నారు. ఈ ఏడాది మేలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ చూస్తూ హీట్ స్ట్రోక్కు గురయ్యాడు ఈ హీరో. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ కంటి సమస్యతో షారూక్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే అతను మంగళవారం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే షారూక్ ఖాన్ 2023లో హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నాడు. షారూక్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు 1000 కోట్ల క్లబ్లో చేరాయి. అలాగే రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో వచ్చిన ఢమ్కీ సినిమా 400 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం కింగ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు షారూక్. ఈ సినిమాలో ఆయన కూతురు సుహానా కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి త్వరలో ఎలాంటి ప్రకటన వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని బాలీవుడ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.